నిజంగా దెబ్బ తగిలితే కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని తల్లిగా ఆరాటపడాల్సింది పోయి ఇంత రచ్చ చేస్తున్నావంటే ఇదంతా నువ్వు కావాలని డబ్బుల కోసమే చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నిజం. పాపా, నీకేం దెబ్బలు తగలలేదు కదా? లేదు. గుడ్ గర్ల్. చూసారా, పాపకి ఎక్కడా దెబ్బ తగలలేదు. కనీసం ఏడవని కూడా ఎడవట్లేదు. పాప చెప్తుందా ఏంటి? చెప్పిందిగా. నిజంగా పాపకి దెబ్బ తగిలితే ఇంత సంతోషంగా ఉంటుందా? ఇదంతా నువ్వు కావాలని డబ్బుల కోసం చేస్తున్నావు. పిలుద్దాం పోలీసుల్ని. ఎవరిది తప్పో, ఎవరు కావాలని రచ్చ చేస్తున్నారో పోలీసులే తెలుస్తారు. ఏంటి, ఫోన్ చేయమంటావా? ఎందుకులేమ్మా, వెళ్ళిపోతాను. పొద్దున్నే భలే బేరం దొరికింది. పద పద పద. అమ్మా, మేమందరం కూడా చాలా పొరపాటు పడ్డాం. నువ్వు భలే బుద్ధి చెప్పావమ్మా. ఇలాంటి భార్య దొరకటం నీ అదృష్టం బాబు. మీరు కలకాలం చల్లగా ఉండండి. కావేరి ఆగు, కావేరి ఆగు. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? అందరం నీకోసం పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇంటికెళ్దాం పద. నాకు మీతో రావడం ఇష్టం లేదు. నిన్ను వదిలి నేను వెళ్ళను. చెప్తే అర్థం కాదా? మీరు నాకు చేసిన ద్రోహానికి మీ నీడ కూడా తాకడం నాకు ఇష్టం లేదు. నీకు ద్రోహం చేయలేదు, చెయ్యను కూడా. అన్నీ మీ ఇంటికెళ్ళి అత్తయ్య గారి ముందు మాట్లాడదాం. పద పద. హలో అర్జున్. అమ్మా, కావేరి దొరికింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను, మీరు అక్కడికి వచ్చేయండి. అలాగే అర్జున్. కాకి, కావేరి కనిపించిందంట. అర్జున్ ఫోన్ చేశాడు, మనల్ని రుక్మిణి ఇంటికి రమ్మన్నాడు. పద వెళ్దాం. సరే అన్ని. మురుగనే యువజా, ఇప్పుడేంటి పరిస్థితి? ఇల్లలగ్గానే పండుగ కాదు, కావేరి కనిపించగానే సరిపోతుందా? అర్జున్తో కలిసి ఉండడానికి ఒప్పుకోవాలి కదా, అసలు ఇక్కడికి రావడానికి ఒప్పుకోవాలి కదా. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా, మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా.